హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మార్కెట్లో ఎవరైనా ఒక ట్రేడర్ అవ్వాలంటే బిగినింగ్ స్టేజ్ నుంచి ఒక ప్రో అవ్వాలంటే ప్రతి ఒక్కరు కొన్ని స్టేజెస్ దాటాలండి. ఆ స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్లో మనకు మార్కెట్ ఎలా కనిపిస్తుంది, ఎలా దాన్ని చూస్తాం అనే దాని గురించి కొన్ని వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాం. ఒక బిగినర్కి మార్కెట్ ఎలా కనిపిస్తుంది, ఒక ప్రోకి మార్కెట్ ఎలా కనిపిస్తుంది అనే దాని గురించి వీడియోస్ రాబోతున్నాయండి. మీకు కనుక మన ఛానల్ కనుక నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు అయితే లైక్ చేయండి. ఇప్పుడు గమనిస్తే ఇవి క్యాండిల్ స్టిక్స్ అండి, అందరికీ తెలుసు క్యాండిల్ స్టిక్స్ అనేవి. దీంతోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం వీడియోస్ని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వీటి గురించి తెలుసు కాబట్టి వీటితో స్టార్ట్ చేస్తే మీకు అర్థమైద్ది ఎలా చూస్తాం. బేసిక్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది చెప్తా. అంటే నేను చెప్పేదాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది మీకే అర్థమైద్ది. మేము వీటిని ఒక ఫైవ్ స్టేజెస్లా తీసుకున్నామండి. ఇవన్నీ కూడా స్టేజెస్ కింద తీసుకోండి. స్టేజెస్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి బిగినింగ్ స్టేజ్ అండి. ఈ బిగినింగ్ స్టేజ్ని మనం ఎలా చూడొచ్చు, ఒక బిగినర్ ఈ క్యాండిల్స్ని ఎలా చూస్తాడు అనేది చెప్తా చూడండి. స్టార్టింగ్ మార్కెట్లోకి వచ్చిన బిగినర్, ఇది ఒక గ్రీన్ క్యాండిల్, ఇది ఒక రెడ్ క్యాండిల్, అంతవరకే చూస్తాడండి. ఇది ఒక గ్రీన్, ఇది ఒక రెడ్, అంతకంటే తనకేం తెలియదు అది ఎక్కడ ఓపెన్ అయింది ఏంది అనేది తనకేం తెలియదు. దాని గురించి ఆయనకు జరుగుతున్న సైకాలజీ తెలియదు, అలానే అసలు అవి ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎలా చూస్తారంటే ఈ క్యాండిల్స్ని ఓపెనింగ్ ఇక్కడ, క్లోజింగ్ ఇక్కడ అయింది. ఇది ఓపెనింగ్ ఇక్కడ ఉంది, క్లోజ్ ఇక్కడ అయింది. ఇంతవరకు నాకు తెలుసండి. ఈ సెకండ్ స్టేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓపెనింగ్ ఇక్కడ అవుతుంది, క్లోజింగ్ ఇక్కడ అవుతుంది. ప్రైస్ ఓపెనింగ్ నుంచి పైన వచ్చి క్లోజ్ అయితే అది ఒక గ్రీన్ క్యాండిల్ అయింది. ఓపెనింగ్ పైన ఓపెనింగ్ కింద క్లోజ్ అయితే అది ఒక రెడ్ క్యాండిల్ అయింది అన్నంతవరకే ఈ సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అర్థమైద్ది. థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు ఈ క్యాండిల్స్ని, థర్డ్ స్టేజ్లో వాళ్ళు ఎలా ఉంటారంటే ఓపెనింగ్, క్లోజ్ ఇవన్నీ వాళ్ళకి వచ్చేసి ఉంటాయండి. ఈ స్టేజెస్ దాటారు. థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే మార్కెట్లో బుల్స్ ఉన్నారు, బుల్లిష్ ఉంది మార్కెట్ ఇక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అయిద్దేమో అని అనుకుంటుంటారు వీళ్ళు. థర్డ్ స్టేజ్లో ఉన్నారు. రెడ్ ఫామ్ అయింది అనుకోండి, ఓకే బేర్స్ ఉన్నాయి మార్కెట్లో, సెల్లింగ్ ప్రెషర్ ఉంది, సెల్లింగ్ ఉంది, ఇక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు అన్నంత వరకే చూస్తారండి ఈ థర్డ్ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక డౌట్ వస్తుంటుందండి. మార్కెట్లో ఒక క్యాండిల్ ఫామ్ అవ్వాలంటే ఎలా ఫామ్ అయ్యిద్ది, ఎందుకు ఫామ్ అయ్యిద్ది అనేది వాళ్ళకు డౌట్ వస్తుంటుంది. వాళ్ళకి ఒక క్లారిటీ కూడా వస్తుంది. ఏమని, మార్కెట్లో ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మార్కెట్ ఎలా ఈ క్యాండిల్ ఫామ్ అవ్వాలంటే వాల్యూమ్స్ కనిపిస్తాయి. వాల్యూమ్స్లో అందరూ చెప్పేది వాల్యూమ్ ఒక క్యాండిల్ ప్రైస్ అప్ సైడ్ వెళ్ళాలన్నా డౌన్ సైడ్ వెళ్ళాలన్నా బయ్యర్ ఉండాలి ప్లస్ సెల్లర్ ఉండాలి. ఈ ఫోర్త్ స్టేజ్ వాళ్ళకి ఇది కనిపిస్తుందండి. మార్కెట్లో బయర్ ఉండాలి, సెల్లర్ ఉండాలి, అప్పుడే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది కదా అని ఒక డౌట్ వస్తుంది. అలానే ఇది కూడా బయర్ ఉండాలి, సెల్లర్ ఉండాలి, ప్రైస్ ఎందుకు డౌన్ సైడ్ వచ్చింది అని డౌట్ వస్తుంటుంది వీళ్ళకి. ఈ ఫోర్త్ స్టేజ్ ఎప్పుడైతే మనం క్రాస్ అవుతామో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ స్టేజ్ అండి. ఈ ఫిఫ్త్ స్టేజ్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫిఫ్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏమర్థమైందంటే బయర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు మార్కెట్లో. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎలా చూస్తారంటే ఈ క్యాండిల్ని, సెల్లర్ అంటే ఎవరు, స్టాక్స్ ఉన్న అతను. స్టాక్స్ గురించి ఆలోచించండి. ఇక్కడ ఆప్షన్స్ అవి తీసేయండి. ప్రైస్ మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా స్టాక్స్ ఉండాలి మన దగ్గర, కంపెనీకి సంబంధించిన స్టాక్స్ ఉండాలి. ఎగ్జాంపుల్గా మీ ఇష్టం ఏ కంపెనీ అని తీసుకోండి. ఒక ఏ అనే కంపెనీ తీసుకుంటున్నాను నేను. ఏ అనే కంపెనీ ఉంది. ఏ అనే కంపెనీ స్టాక్స్ నా దగ్గర ఉన్నాయి. ఐపీఓలోకి మార్కెట్లోకి వచ్చింది, నేను ఐపీఓలో నుంచి తీసుకున్నాను, నాకు అలాట్ అయినాయి స్టాక్స్. ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్గా 100 స్టాక్స్ ఉన్నాయి. 100 స్టాక్సే ఉన్నాయి నా దగ్గర. ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఏ అనే కంపెనీ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 10 రూపీస్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్గా 10 రూపీస్ ఉంది, నా దగ్గర 100 షేర్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు సెల్లర్ని. ఎందుకు నేను సెల్లర్ని? మార్కెట్లో ఉండే సెల్లర్సే అండి. మార్కెట్ ఓపెన్ సెల్లర్సే ఉంటారు. ఎందుకు?
వాళ్ళ దగ్గర స్టాక్స్ ఉంటాయి, బయర్ దగ్గర స్టాక్స్ ఉండవు, బై చేయడానికి వస్తారు అతను. నా దగ్గర 100 స్టాక్స్ ఉన్నాయి. 100 స్టాక్స్ ఉన్నాయి కాబట్టి నేను అమ్మాలి, నేనే సెల్లర్ని. ఇప్పుడు నేను సెల్లర్ని, నా దగ్గరికి బయర్ వచ్చాడు, 100 స్టాక్స్ నాకు ఇవ్వవా అని అడిగాడు. బయర్ వచ్చి 100 స్టాక్స్ నాకు ఇవ్వు, 10 రూపీస్ లెక్క అన్నాడు. నేను ఇవ్వలే, నేను 10 రూపీస్కి నేను ఇవ్వనని చెప్పాను. నా ప్రైస్ చెప్పేసి నేను 12 రూపీస్ చెప్పాను. 12 రూపీస్ నేను ప్రైస్ చెప్తే అతను యాక్సెప్ట్ చేసి ఆ ప్రైస్ని కొన్నాడు అనుకోండి. ఓపెనింగ్ ఎంత చెప్పాను, ఏ అనే కంపెనీ స్టాక్ ప్రైస్ ఎంత చెప్పాను నేను, ఓపెనింగ్ 10 రూపీస్ అని చెప్పాను. అంటే ఇక్కడ ఈ పాయింట్లో ఓపెన్ అయింది. నేను ఎంత చెప్పాను, నేను అమ్మాలనుకున్న ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకున్నాను. నేను ఆల్రెడీ 10 రూపీస్ కొన్నాను, 10 రూపీస్ అంత నాకు లాభం రాదు కదా, అందుకని నేను 12 రూపీస్ చెప్పాను. 12 రూపీస్ అతను ఓకే అనుకుని బై చేశాడు అనుకోండి, ప్రైస్ 12 రూపీస్లో క్లోజ్ అయ్యింది. ఇప్పుడు వాల్యూమ్ ఎంత వస్తుంది, 100 వస్తుంది వాల్యూమ్, 100 వాల్యూమ్ వస్తుంది. సెల్లర్ 100 స్టాక్స్ బయర్కి అమ్మాడు కాబట్టి వాల్యూమ్ వచ్చేసి 100 వస్తుంది. ఇప్పుడు ఓపెనింగ్ వచ్చేసి 10 రూపీస్, నేను సెల్ చేసిన ప్రైస్ 12 రూపీస్, అది అక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు నా దగ్గర ఏం లేవండి, సెల్లర్ అయిపోయాడు. అంటే నేను వెళ్ళిపోవాలి మార్కెట్లోంచి, ఎందుకు నాకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి. 10 రూపీస్ నేను 122 రూపీస్ లాభంతో అమ్మాను షేర్స్ని. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు మరి సెల్లర్ ఎవరు మార్కెట్లో, ఇప్పుడు బై చేసిన అతనే సెల్లర్. ఇతను ఎక్కడ బై చేశాడు, 12 రూపీస్లో బై చేశాడు. 12 రూపీస్లో మార్కెట్ని 12 రూపీస్లో బై చేసుకున్నాడు. ఇప్పుడు అయితే ఇతను ఎక్కడ అమ్మాలనుకుంటే 11లో అమ్మొచ్చు, 12లో అమ్మొచ్చు, 13లో అమ్మొచ్చు, తన ఇష్టం అండి. ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే తను అక్కడ అమ్ముకుంటాడు, అది అతని ఇష్టం. నేను ఎప్పుడైతే నా స్టాక్స్ అమ్మేసుకున్నానో నాకు సంబంధం లేదు, ఇక్కడ అయిపోయింది. నేను వేరే అమ్మిన అతను ఇప్పుడు మార్కెట్లో సెల్లరు. బై చేయాలనుకొని వచ్చేవాళ్ళు ఆ ప్రైస్ ఓకే అనుకుంటే బై చేస్తారు. లేదు, ఈ బయ్యర్కి మనీ నీడ్ ఉంది అనుకోండి, 12 రూపీస్ కొన్న స్టాక్స్ని 11 రూపీస్ కూడా అమ్మాల్సి వస్తుంది. ఇలా ఓపెన్ మార్కెట్ 12 రూపీస్కి ఓపెన్ అయింది అనుకుందాం. నెక్స్ట్ డే తనకు అర్జెంట్ మనీ అవసరం ఉంది, అందుకని తనకి మనీ కావాలి కాబట్టి 11 రూపీస్కి అమ్మాడు అనుకుందాం స్టాక్స్. ఇప్పుడు 11 రూపీస్కి ఇక్కడ బై చేసిన అతను ఇక్కడ ఉంటాడు, ఇది అమ్మిన అతను ఇది. అంటే ఓపెనింగ్ ఇక్కడ 12 రూపీస్ ఉంది, క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 11 రూపీస్ ఉంది. వాల్యూమ్ ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా 100 వాల్యూమ్ ఉంది. 11 రూపీస్లో ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇతను కూడా అయిపోయింది. బై ఎవరైతే నా దగ్గర నుంచి బై చేసిన స్టాక్స్ ఉన్నాయో అతను కూడా సెల్లర్ అయ్యాడు. సెల్లర్ నుంచి మళ్ళీ వేరే అతనికి వచ్చాయి, బై చేసుకున్న అతనికి. ఇతను నష్టపోయాడు. ఇప్పుడు నేను 2 రూపీస్ లాభపడ్డాను, నా దగ్గర నుంచి కొన్న అతను 1 రూపీ లాస్ అయ్యాడు, మైనస్ అయింది. ఇప్పుడు ఇతనికి ఎంత ఉంది, ఇతని స్టాక్ ప్రైస్లో 11 రూపీస్ ఉంది. ఇతనికి 11 రూపీస్ ఇతను కొన్నాడు, ఇక్కడ ఒక బయ్యర్ బై చేశాడు. కాబట్టి మార్కెట్ ఇప్పుడు తన మార్కెట్ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే లాభంకి అమ్ముకుంటాడు, లేదా అవసరం అనుకుంటే నష్టంకి అమ్ముకుంటాడు. ఇదంతా చెప్పారు సార్, బాగానే ఉంది. మరి ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు నేను చెప్పిన సైకిల్ ఏదైతే ఉందో మనం గమనిస్తే మార్కెట్ డెప్త్ అని ఉంటుందండి. ఎక్కడ మీరు ఏ స్టాక్ ఓపెన్ చేసుకున్నా మార్కెట్ డెప్త్ అని ఒకటి ఉంటుంది. మార్కెట్ డెప్త్ అని అందరికి తెలుసండి. మార్కెట్ డెప్త్ గురించి ఇటు సైడ్ బయర్స్ ఉంటారు, ఇటు సెల్లర్స్ ఉంటారు. మార్కెట్ నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్గా, ఏ అనే కంపెనీ షేర్ ప్రైస్ ఎంత ఉంది ఇవాళ తన దగ్గర ఉన్నప్పుడు 11 రూపీస్ ఉంది. ఇప్పుడు ఇతను ఎవరు, షేర్ ఉన్న అతను ఎవరు, సెల్లర్ అవుతాడు కదా. స్టాక్స్ తన దగ్గర ఉందంటే అతను సెల్లర్ అవుతాడు. ఇక్కడ సెల్లర్ 11 రూపీస్లో కొన్నాడు కాబట్టి తను 12 రూపీస్ అమ్మాలనుకుంటున్నాడు అనుకుందాం. సెల్ ప్రైస్ 12 రూపీస్ ఉంది. బయ్యర్ వచ్చేసి బై ప్రైస్ వచ్చేసి తను 11 రూపీస్కి అడిగాడు. సెల్ ప్రైస్ ఏమో 12 ఉంది, బై ప్రైస్ ఏమో 11కి అడుగుతున్నాడు. ఇతను ఇప్పుడు తన అవసరాన్ని బట్టి బయ్యర్ ముందుకు వస్తారా సెల్లర్ ముందుకు వస్తారా అనే దాన్ని బట్టి క్యాండిల్ డిసైడ్ అయిద్దండి ఏది ఫామ్ అవ్వాలనేది. లేదు, వీళ్ళిద్దరు కాకుండా మార్కెట్ ఉంటుందండి, మార్కెట్ ఆర్డర్ ఉంటుంది. ఇది వచ్చేసి లిమిట్ ఆర్డర్స్. ఈ రెండు ఇక్కడ బయ్యర్ యాక్సెప్ట్ అయితే ఓకే అనుకోండి 12లో కొంటాడు. లేదు, సెల్లర్ అమ్మాలనుకోని ఎందుకు లేదు చాలనుకుంటే 11 రూపీస్లో అమ్ముకోవాలనుకుంటాడు. ఇతను ఎవరు, మార్కెట్ ఆర్డర్ అండి. ఇతను సెల్ ఏం చేయొచ్చు, బై ఏం చేయొచ్చు. ఇతను బై అండ్ సెల్ అని ఇది చేయొచ్చు.
ఇతను ఏదైతే మార్కెట్లో బై చేస్తాడో 12 రూపీస్లో మార్కెట్ ఎగ్జిక్యూట్ అయ్యింది, సెల్ చేస్తే 11 రూపీస్లో మార్కెట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అలా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవటం, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవటం జరిగింది మార్కెట్లో. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సైకాలజీ, ఆ సైకాలజీ మొత్తం ఈ 5th స్టేజ్ అండి. ఈ 5th స్టేజ్లో ఎవరైతే ఉన్నారో ఈ సైకాలజీ అంతా తనకు వచ్చి ఉంటుంది. అప్పుడు మాత్రమే మార్కెట్ చూసే విధానం వేరుగా ఉంటుందండి. దీని తర్వాత ఇంకా చేస్తాను, ట్రెండ్ ఎలా చూడాలి, సపోర్ట్ రెసిస్టెన్స్ని ఎలా చూడాలి, ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా చెప్తాను. ఈ స్టేజ్ వైజ్గా మనం మార్కెట్ని ఎలా చూస్తాం అనేది చెప్తాను. ఇవన్నీ వచ్చాక కూడా మీరు ప్రాఫిటబుల్ అవ్వగలరా అంటే అవ్వలేరండి. ఇంత మీరు నేర్చుకున్నా సరే మీరు ప్రాఫిటబుల్ అయితే అవ్వలేరు. ఎప్పుడు అవుతారంటే ఇదిగోండి 6th స్టేజ్ ఉంటుందండి. ఈ స్టేజ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ మీరు ఖచ్చితంగా క్రాస్ అవ్వాల్సిందే. ఈ అన్ని స్టేజ్లు క్రాస్ అయ్యాక ఈ 6th స్టేజ్ ఉంటుంది. ఈ 6th స్టేజ్ ఏంటిదంటే మీరు మార్కెట్లో మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలండి. వచ్చిన మార్కెట్ మీకు మనీ వస్తే అవి మీవి అనుకొని ట్రేడ్ చేయాలి. కానీ లాట్ నాకు వచ్చాయి కదా నెక్స్ట్ ట్రేడ్లో మొత్తం రిస్క్ చేసేస్తా అలా అనుకుంటే మాత్రం ఈ స్టేజ్ మీ స్టేజ్కి దాటినా కానీ ఈ స్టేజ్లో మీరు ప్రాఫిట్ అయితే తీయలేరు మార్కెట్ నుంచి. దీంట్లో ఏం కావాలంటే రిస్క్ మేనేజ్మెంట్ రావాలండి. రిస్క్ మేనేజ్మెంట్ రావాలి, ప్లస్ మనీ మేనేజ్మెంట్ రావాలి, ప్లస్ డిసిప్లిన్ ఉండాలండి. 6th స్టేజ్లో ఈ 3 మీకు వచ్చి ఉండాలి. ఈ 3 మీరు కరెక్ట్గా మార్కెట్లో మెయింటైన్ చేయగలిగితే మాత్రమే మీరు ఓవరాల్గా ప్రాఫిటబుల్గా ఉండగలుగుతారు. ఈ స్టేజ్లు అన్నీ వచ్చి ఉండాలి, దాంతోపాటు ఈ 6th స్టేజ్ కూడా క్రాస్ అయ్యి ఉండాలి. ఇది వస్తే మాత్రమే మీరు ప్రాఫిట్ తీయగలరండి. అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.